ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణ మరో కీలక దశకు చేరుకుంది. ఇవాళ మరో 2 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డిని, మధ్యాహ్నం 12 గంటలకు అరకపూడి గాంధీని స్పీకర్ విచారించనున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను విచారణ పూర్తయ్యేందుకు అయితే ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది. ఈ కేసులో స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణ మరో కీలక దశకు చేరుకుంది. ఇవాళ మరో 2 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డిని, మధ్యాహ్నం 12 గంటలకు అరకపూడి గాంధీని స్పీకర్ విచారించనున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అయితే ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమ అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది. ఇక ఈ కేసుల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారించిన నేపథ్యంలో ఇది ఫిరాయింపులు ఏదైతే ఉందో అది కొత్త మలుపు తీసుకునే అంశంగా కనిపిస్తుంది. రాజకీయంగా సంబంధించి దానం నాగేంద్ర, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసిన స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు బెంచ్ మీదకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విస్తృత స్థాయి దృష్టిలో పెట్టుకుని విచారణ గడువు పెంచాలని స్పీకర్ కూడా సుప్రీంకోర్టులో కోరినట్టు సమాచారం. స్పీకర్ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరిపై కొంత అనర్హత వేటు ఏమన్నా పడుతుందా ఏమో అని ఇద్దరిలో కూడా కొంత ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇవే జరిగితే మాత్రం మరో 2 స్థానాలకు బై ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఏదైతే అనర్హత సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన బిల్లు ఏదైతే ఉందో అది కానీ అనుకూలంగా వస్తే బీఆర్ఎస్ పార్టీకి మరోసారి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరైతే ఉన్నారో 2 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు అరకపూడి గాంధీ హాజరయ్యి దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 8 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే విచారణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో వారిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే రామకృష్ణ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేపై అనర్హత వేటైతే పడింది కదా, మరి ఇక్కడ ఏమైనా దానికి సంబంధించే కొంత సుప్రీంకోర్టులో కూడా అదే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిల్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. దానికి సంబంధించి కూడా రేపు
వాదన జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మరోమారు బై ఎలక్షన్ వస్తాయని ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీలు చెందినటువంటి లీడర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏ విధంగా వెళ్తుంది, సుప్రీం కోర్టులో ఏ విధంగా ప్రభుత్వం తరఫున స్పీకర్ కావచ్చు, ప్రభుత్వం తరఫున లాయర్లు ఏ విధంగా దీన్ని టేకప్ చేస్తారనేది కూడా కొంత సీరియస్ గా చర్చించే అంశంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.